సీత నడిచిన నేల రెండవ భాగం. ఒకటవ భాగంలో జానకికి గతమంతా గుర్తుకొస్తూ ఉంటుంది. హేమలత ఎలా తన దగ్గరకు వచ్చిందో, హేమలత గతం, హేమలత తల్లి తండ్రి చనిపోవడం కథ కొనసాగుతుంది. తల్లి చనిపోయాక 3 నెలలు తిరిగేసరికి శివరామయ్య గారి కొడుకు సుధాకర్ ఓ రోజు చెప్పాడు హేమలతతో, మీ చెల్లాయి సుమలత నాకు చాలా నచ్చింది, మీకు ఇష్టమైతే ఆమెని నేను పెళ్లాడతాను అని. ఆమె క్షణకాలం నిర్ఘాంతపోయింది. సుమలత సుధాకర్ టైప్ ఇన్స్టిట్యూట్లో కలుసుకునేవారు రోజు. సుధాకర్కి ఎక్కువగా చదువు లేదు, 8 క్లాసులు చదివాడు. శివరామయ్య గారు అతన్ని బట్టల షాప్లోనే పని చూసుకునేటట్లు చేశాడు. వ్యాపార దక్షత ఉంది, డిగ్రీ లేకున్నా. మొదటిసారిగా ఆమె తన ముఖం అద్దంలో పరిశీలనగా చూసుకుందా రాత్రి. తండ్రి చనిపోయిన నాటి నుంచి ఈనాటి వరకు తనకు తన వయసు గుర్తుకు రాలేదు. ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు గడిస్తే చాలన్న పరుగుతోనే గడిచిపోయింది. దవడలు పీక్కుపోయాయి, కళ్ళు గుంటలు పడిపోయాయి. తల మీద జుట్టుందే కానీ పర్రెలు పర్రెలుగా అక్కడో గుప్పెడు ఇక్కడో గుప్పెడు వెంట్రుకలన్నట్లుంది. ఒత్తుగా నిండుగా లేదు తలకట్టు. శరీరం బాగా సన్నబడి కట్టెలా బిగుసుకుపోయింది. స్త్రీ శరీరంలోని సౌకుమార్యం మృదుత్వం తొలగిపోయి మగాడి శరీరం లాంటి కఠినత్వం కరుకుతనం ఆవరించుకుపోయాయి. మగాడు ఆడవేషం వేసినట్లు, ఆడమనిషికి మీసం వచ్చినట్లు ఓ విలక్షణ వచ్చేసింది. పగలు రాత్రి ఒకే ఆలోచన, ఈ నెల బడ్జెట్ ఎలా? ఒకటే పరుగు సాయంత్రం వరకు. ఆఫీస్లో, సాయంత్రం నుంచి బట్టల షాప్లో, రాత్రి ఇంటికొచ్చి తలకు గుడ్డ గట్టిగా బిగించి అమ్మ తనకు అన్నం పెట్టడం. అమ్మా, ఈరోజు తలనొప్పిగా ఉందా? తన పొడి ప్రశ్న. లేదే, కాస్త అనిపిస్తే అలా గుడ్డ కట్టానంతే ఆవిడ అలవాటైన జవాబు. పండగల సీజన్లో జాకెట్లు వగైరా మిషన్ మీద కుట్టి కొంత డబ్బు సంపాదించే సుమలత కుట్టి మిషన్ చప్పుడు తల్లికి జబ్బని తెలుసు. మందులిప్పించే వనరులు లేవని తెలుసు. అన్నీ తెలిసి తెలియనట్లు కళ్ళు మనసు స్తబ్దం చేసి నిద్రలోకి జారిపోవడం. ఇలా జరిగిపోయాయి రోజులు, నెలలు, సంవత్సరాలు. అమ్మ చనిపోయింది. సుధాకర్ సుమలతని పెళ్లాడతానంటున్నాడు. అతగాడిది తమ కులం కాదు. రామేశం బాబాయ్ వగైరా బంధువర్గం హర్షించరు. పక్కున నవ్వొచ్చింది ఆమెకు. అద్దం పక్కకు పెడుతూ అనుకుంది, రామేశం బాబాయ్ ఎవరు? సరోజినమ్మ అత్త ఎవరు? బంధువులా? వీళ్లకు జీవితపు విలువలున్నాయా? వీళ్ళకి బాధ్యతల బరువంటే ఏమిటో తెలుసా? డబ్బు కాస్త ముష్టిలా పారేయటమొక్కటే గొప్ప బాధ్యతగా భావిస్తాడు రామేశం బాబాయ్. డబ్బు అవసరం ఉన్న వారిలోని లోపాలని సందర్భోచితంగా పెంచి ఆ డబ్బు అవసరంలో వారికి చెందకుండా చేసే సాడిస్ట్ మనస్తత్వం గల ఆడది సరోజినమ్మ. వీళ్ళిద్దరి ద్వారా బంధువులకు ఉపకారం కంటే అపకారమే ఎక్కువ జరుగుతుంది. తామెప్పుడూ వీళ్లకు విలువ ఇవ్వలేదు. ఇంకెవరు బంధువులు? తన పెద్దమ్మ కూతురు జానకి, అక్కయ్య, బావ రాఘవరావు చాలా మంచివాళ్ళు. కాలాన్ని పరిస్థితుల్ని తెలుసుకుని మసలేవాళ్ళు. నాన్న చనిపోయినప్పుడు ఓ పూట వచ్చి ధైర్యం చెప్పి వెళ్ళారు. అవసరమైనప్పుడే వస్తారు. అవసరమైన సెంటిమెంట్స్కి విలువిస్తారు, అనవసరమైన వాటికి విలువ ఇవ్వరు. వాళ్ళు ఈ పెళ్లికి నిజమైన సంతోషం వ్యక్తం చేస్తారు. సుమలత పెళ్ళయ్యాక తన పెళ్ళ, ముందు చెల్లెలు పెళ్ళి, తర్వాత తన పెళ్ళ, ఇదెక్కడి న్యాయం? సుధాకర్ నిన్నే పెళ్లాడతాను హేమలత అనలేదేం? బహుశా తనలో ఆడలక్షణాలు చూడలేదేమో. నిజమే, తను తండ్రి చనిపోయాక ఓ కఠోర కర్తవ్య పాలనలో పడిపోయింది. ఆ కర్తవ్య పాలనలో తను స్త్రీ అన్న భావనే మర్చిపోయింది. ఆఫీస్లో కో-క్లర్కు, అతి సుందరాకారుడు అయిన సుందరం తనకు సన్నిహితంగా రావాలని ప్రయత్నాలు మొదలెట్టినప్పుడు తన మనసు మొగ్గు చూపినట్లు అనిపించింది. కానీ మృత్యువుతో నాన్న అర్ధాంతరంగా వదిలిపోయిన ఈ బాధ్యతల్ని ఎవరు నిర్వహిస్తారు? సుమలతలో తనంతటి ధైర్యం, పట్టుదల, గట్టితనం లేవు. ఇది ఇల్లు నిర్వహించుకోగలదే కానీ బయటి ప్రపంచంలో తనలా ధాటిగా మెలగలేదు. బస్సులో రద్దీకి తను అలవాటు పడింది. నేను నడిచే వెళ్తానక్క, ఆ రద్దీలో నాకేమిటోగా ఉంటుంది అంటుంది సుమలత. ఆమెకో స్త్రీతత్వం చావలేదు, తనలో చచ్చిపోయింది. తనే చంపేసింది. సుందరంతో తన పరిచయాన్ని తుంచి పారేసింది కర్కశంగా. సుందరం కులాల పట్టింపు గురించి కాదు నా బెంగ. నీకు బండెడు సంసారం ఉంది, నీ మీద ఆధారపడి. నాకు ఉంది. మనిద్దరం పెళ్లాడి అటు ఇటు ఎవరిని ఉద్ధరించలేకపోగా ఈసరించుకోవటం మొదలెడతాం. మనకి వాళ్ళు అదనపు బరువుగా మారుతారు.
వద్దు, మన మధ్య ప్రేమ పెళ్ళి లాంటి ఆలోచనలు వద్దు. నీలాంటి నాలాంటి వాళ్ళు ఈ సంధియుగంలో కొన్ని త్యాగాలు చేసి తీరాలి, అందులో పెళ్ళి ముఖ్యమైనది అని చెప్పేసింది. సుందరం ఆ ఆఫీస్ నుంచి వేరే బ్రాంచ్కి మార్పించుకుని వెళ్ళిపోయాడు. ఈ మధ్య కాబోలు పెళ్ళాడాడు అని తెలిసింది. మరో అతను జగన్మోహన్ తరచూ బట్టల షాప్కి వస్తుండేవాడు. అతగాడు అలాగే పరిచయం నుంచి ప్రేమ వరకు వచ్చాడు. శివరామయ్య గారి చేత అడిగించాడు పెళ్లాడతానని. అతగాడు డిగ్రీ హోల్డర్, ఏదో ఆఫీస్లో గుమాస్తా. పెళ్ళి నాకిప్పుడు వద్దు బాబాయ్, ఈ సంసారం ఓ కొలిక్కి రానియండి అంది. ఆ తర్వాత అతగాడు బట్టల షాపుకు తరచూ రానూ లేదు. బహుశా అప్పట్లో తనలో చావని స్త్రీతత్వం ఉండి ఉండాలి, ఇప్పుడు లేదు. సుమలత ఇంటి పట్టున ఉండటం వల్ల, తనలా ఉద్యోగినిలా కాక కొంత ముగ్ధత్వం స్నిగ్ధత్వం ఉండటం వల్ల సుధాకర్ ఆమె పట్ల ఆసక్తి చూపుతున్నాడు. తన పెళ్లికి దాని పెళ్లికి ముడిపెడితే తనకిక పెళ్ళే కాకపోవచ్చు. తన పట్ల ఆకర్షితుడయ్యే యువకుడు ఇప్పట్లో దొరక్కపోవచ్చు. సుమలత కూడా తనలానే పెళ్లి వయసు దాటి జీవరసం పీల్చివేసిన మామిడి ముట్టెలా ఎండు కట్టెలా తయారైపోవచ్చు. తనకు పెళ్ళి ఓ సమస్య కాదు, ఉద్యోగం చేసుకుంటూ ఇలాగే బ్రతికేయగలదు. కానీ సుమలతకో ఆలంబన కావాలి. అది పోటీ ప్రపంచంలో ఒంటరిగా ధీమాగా నిర్లక్ష్యంగా బ్రతకగల నేర్పులేని యువతి. తమ కులంలో తను సుమలత కోసం వరుణ్ణి కొనితేయటం అసంభవం. బహుశా అమ్మకి హృదయంలో సుమలతకి పెళ్లి చేయాలనే భావన వచ్చి ఉండొచ్చు కన్నతల్లిగా. కానీ తన ముందు తన పెళ్లి వాయిదాలేస్తూ చెల్లాయి పెళ్లి చేయమని చెప్పగల సాహసం కానీ పక్షపాతం అనిపించే మాట కానీ వ్యక్తం చేసి ఉండలేకపోయిండొచ్చు. అందుకే ఆమె తరచూ అంటుండేది, ఇది సీత పుట్టిన నేలమ్మా, ఈ నేల మీద పుట్టిన ఏ ఆడపిల్ల కావాలని తప్పు చేయదు, నిప్పులానే బ్రతుకుతుంది. అంతవరకే అనేది, పెళ్ళిని గురించి చూచాయిగా కూడా అనేది కాదు. అమ్మ ఆత్మ అంటూ ఇంకా ఇక్కడే ఉంటే ఆ ఆత్మ శాంతిస్తుంది, సంతోషిస్తుంది. మరునాడే శివరామయ్య గారితో మాట్లాడింది హేమలత. సుధాకర్ అన్నాడమ్మా, సరే మీకు ఇష్టమైతే అలాగే చెయ్యండి, కానీ నాకు తెలుసు మాకు ఈ బట్టల షాప్ ఒక్కటే ఆధారం, నలుగురు కొడుకులకి సమానంగా పనిచేస్తాను. హేమలత నవ్వింది. బాబాయ్, మీకు కోట్లు విలువ చేసే సంస్కారం ఉంది. సుమలత టైలరింగ్ పరీక్షలు పాస్ అయింది. అది రకరకాల డిజైన్ల బట్టలు కుడుతుంది. కుట్టు పని వాళ్ల చేత కుట్టించడం మేనేజ్ చేయగలదు. సుధాకర్ సుమలత ఓ రెడీమేడ్ బట్టల షాప్ కూడా ఓపెన్ చేయగలరు. శివరామయ్య నవ్వాడు. నీ వాస్తవిక దృష్టికి ఆలోచనలకి నాకెంతో సంతోషం తల్లి అన్నాడు. ఆ వారంలో సుధాకర్ సుమలతకి రిజిస్టర్ మ్యారేజ్ చేయించింది హేమలత. బంధువులెవ్వరికీ తెలపలేది పెళ్ళి. జానకి రాఘవరావు వచ్చారు, మనసారా ఆశీర్వదించి వెళ్ళారు. రామేశానికి సరోజనమ్మకి ఎవరి ద్వారానో తెలిసింది. రామేశం వచ్చాడు. ఏమ్మా హేమా, నాకు తెలపలేదేం అన్నాడు పెద్దరికంగా. ఇదేం కర్మ బాబాయ్, నీకు తెలపటానికి, పెళ్ళి కదా, పెళ్ళికి వచ్చే మూడ్ నీకుంటుందో ఉండదో. పైగా పెళ్ళి అని నేను తెలపగానే నేనేదో డబ్బు సాయం అడుగుతానని నువ్వు భ్రమపడవచ్చు. ఆ విషయంలో సలహా కోసం సరోజనమ్మని సంప్రదిస్తావు. ఆవిడ వెంటనే ఇక్కడికి పరిగెత్తుకొచ్చి నువ్వు ఇవ్వబోయే డబ్బుకి నేను పెట్టబోయే ఖర్చుకి లిస్టు తయారు చేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త అంటూ. మాకు నీలా ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, కానీ డబ్బంటే ఏమిటో తెలుసు. రామేశం మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. సుమలత పెళ్లి జరిగాక ఓ సంఘటన జరిగింది. రామేశం ఒకే ఒక కొడుకు మహేశం 6 ఏళ్ల క్రితం పెళ్లాడాడు. అతగాడికి ఇప్పుడు కొడుకు కూడా, తండ్రితో పాటు వ్యాపారం చూసుకుంటున్నాడు. మహేశం వ్యాపారం చూసుకోవడం మొదలెట్టాక రామేశానికి కర్మల ఉత్సాహం మరీ ఎక్కువైంది. సరిగ్గా అలా ఓ కర్మయజ్ఞంలో అన్నా చెల్లెళ్ళు ద్విగుణీకృత ఉత్సాహంతో పాల్గొని ఉండగా ఇంటి దగ్గర నుంచి ఓ మనిషి పరిగెత్తుకొచ్చాడు. రామేశం బాబుగారు, మీ అబ్బాయి గారికి సుస్థిగా ఉంది, తమరిద్దరినీ ఉన్నపళాన పిలుచుకురమ్మన్నారు కోడలు గారు అని చెప్పాడు. కాస్త కంగారు పడిన రామేశం లోపల నవ్వుకున్నాడు. తన కోడలు కాస్త తెలివి తక్కువ పిల్ల, ఆమెకన్నీ కంగారే. ఈ కాలంలో సుస్థి అదేమిటి, డబ్బు డబ్బు, అదుంటే ఎన్ని మందులైనా ఎందరు డాక్టర్లనైనా కొనొచ్చు. మహేశం సుస్థి ఏదైనా తను ఖరీదైన మందులు వాడి తగ్గించగలడు. ఈ కర్మ పూర్తి కాని వస్తాం అంది సరోజనమ్మ హుందాగా. అసలు సంగతి తెలుసుకున్న ఆ ఇంటి పెద్ద సరోజనమ్మ మీద పళ్ళు పటపటలాడించాడు. నీ తాపి తగలెట్ట, నీ తాతముల్ల ఏదో తెచ్చిపెట్టినట్లు ఏం జబర్దస్తీయే సరోజనమ్మ. కర్మ డబ్బుల్లో మిగిల్చుకునే కక్కుర్తి ఎవరికుంటుందే తల్లి. పోనీ ఆ డబ్బు మూట కట్టుకుని పో, కర్మ ఆగిపోదు.
ఈ కర్మ సంగతి అలా ఉంచి అక్కడ మీ కొంప కూలేలా ఉంది. త్వరగా బయలుదేరి వెళ్ళండి. రామేశానికి ఎలాగో నచ్చచెప్పి బయలుదేరదీశాడు. ఇంటి ముందు గుంపులు గుంపులుగా జనం. ఏదో హడావిడి. వరండాలో తెల్లటి దుప్పటి కప్పి ఎవరిదో శవం. కోడలు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో, కన్నీళ్లు ఎండిపోయిన కళ్ళతో, శూన్య దృక్కులతో కూర్చునుంది. ఇంటి నిండా ఆమె పుట్టింటి తరపు వారున్నారు. రామేశం, సరోజనమ్మ గతుక్కుమన్నారు. చనిపోయిందెవరు? అతన్ని చూడగానే కోడలు ఏడవలేదు. మౌనంగా భర్త ముఖం మీద దుప్పటి తొలగించి చూపింది. మహేశం, తన కొడుకు, ఒకే ఒక్క కొడుకు మరణించాడా? ఎలా ఎలా? తనకు లక్షల డబ్బుంది. ఎందరికో కర్మలు చేయగల స్తోమతుంది. తన డబ్బుతో ఎన్ని మందులైనా కొనగలిగేవాడే. తన కొడుకు మందులు లేకుండా చనిపోయాడా? వాట్? అసంభవం. మందులు లేని చావా? స్కూటర్ మీద ఇంకో స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్తుంటే లారీ గుద్దేసింది. మహేశం అక్కడికక్కడే చనిపోయాడు. ఆ స్నేహితుడు హాస్పిటల్లో ఉన్నాడు. అతగాడికి ప్రాణభయం లేదన్నారు డాక్టర్లు. ఎవరో చెబుతున్నాడు. రామేశం, నీ మందులకు డబ్బుకి అందనిది నాయనా చావు. నీ డాంబిక కర్మలకి, కర్మ తంతులకి అతీతమైందిరా చావు. ప్రపంచంలో డబ్బుకి, పదవికి, అధికారాలకి, నియంతృత్వాలకి అందనిది అతీతమైందిరా తండ్రి మృత్యువు. రామేశం త్రుళ్ళిపడ్డాడు. చుట్టూ చూశాడు. ఎవరిదా గొంతుక? ఎవరూ మాట్లాడటం లేదే. శారదాంబ వదినలా ఉంది. కాదు కాదు, ఆమెకిన్ని ఇంగ్లీష్ మాటలు ఇంత వివరంగా తెలియవు. మరెవరిది? మృత్యువు గురించి ఇంత తేటతెల్లంగా చెప్పిందెవరు? తన అంతరాత్మ. అవునా? తనలో ఆలోచన సరళి ఉందా? ఉంటే మందులతో మానవుల్ని బ్రతికించగలనన్న ధీమా ఎలా ఏర్పడింది? డబ్బు అదిచ్చిందా హజం? అవునా? కర్మలకు అతీతమైందా మృత్యువు? అవునేమో. రామేశం, ఎంతసేపలా ఉంచేస్తాం శవాన్ని? ఇప్పటికే 1.5 రోజులైంది మహేశం చనిపోయి. ఇక రేపటికి శవం వాసన వేస్తుంది. చీమలు పడతాయి. ఉన్నవాళ్లకు అనారోగ్యం. అందరూ నిరాహారంగా ఉన్నారు నిన్నటి నుంచి. ఏం చేస్తాం? ఇదంతా మాయ. లే, అవతల జరగవలసిన పనులు కానివ్వాలి. ఎవరో రామేశం జబ్బ పట్టుకొని లేవదీశారు. మందులు వాడనవసరం లేని, మందులకు అతీతమైన మరణం ఇది. ఆహా, ఎంతటి నగ్న సత్యం! మందులన్నవి బాధ నివారణకు, మానసిక తృప్తికి మాత్రమే ఏర్పడ్డాయి. నిండిన ఆయుష్ కోసం కానే కాదు. కర్మ అన్నది చనిపోయిన వ్యక్తి మంచిని గుర్తించడానికి, ఆ వ్యక్తి తాలూకు కుటుంబాన్ని ఆదుకోవటానికి ఏర్పడిన ప్రక్రియ అయి ఉండొచ్చు. అది వెర్రి తలలు వేసింది. తన డబ్బు హజంలానే కర్మకాండగా మారి చనిపోయిన వ్యక్తి చనిపోగా ఆ వ్యక్తి తాలూకు బ్రతికి ఉన్న ఆత్మీయులని ఆర్థికంగా, మానసికంగా చంపి పాతేసేదిగా తయారైపోయింది. ఈ సత్యం తనెప్పుడు తెలుసుకోగలిగాడు? అన్న మరణంలో వదిన వాస్తవిక దృక్పథం నిండిన ఆవేదనలో. కానే కాదు, తను కన్న కొడుకు మరణంలో. వీడికిప్పుడు కర్మ చెయ్యాలా వద్దా? 2 రోజుల క్రితం మరణించిన వీడి ప్రేతాత్మ ఎక్కడుంటుంది ఇప్పుడు? దాన్ని తను పట్టుకోగలడా? శవం కదిలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరోజనమ్మ లోపల హడావిడి పడిపోతోంది. ఆమెలో కర్మ మూడొచ్చేసింది. రామేశాన్ని లోపలికి పిలిచింది హడావిడిగా. అన్నయ్య, టైం ఎక్కువ లేదు. అప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. మహేశం ఫోటో పెద్దదిగా వేయించు. నిర్యాణ పత్రికలలో 3వ రోజు నుంచే నిత్యకర్మ మొదలు పెడితే మంచిది. ఇంకెవరున్నారు గనక నీకు మాత్రం? వీడొక్కడే కదా అంది ఉత్సాహంగా. గాజు కళ్ళల్లాంటి కళ్ళతో శూన్యంగా చూశాడు రామేశం. క్షణకాలం ఆమె వైపు. కర్మ చెయ్యను అన్నాడు మెల్లిగా, దృఢంగా. ఏమిటి? చెయ్యవు హిస్టరిక్గా అరిచింది సరోజనమ్మ. చెయ్యను. శవదహనమయ్యాక కోడలికి వ్యాపార వ్యవహారాలన్నీ సెటిల్ చేస్తాను. ఆమెకు మనవడి బాద్రాబందీ లేకుండా బ్రతికే మార్గం వసతి చేస్తాను. నీ ఆస్తి తాలూకు కాగితాలని నీకిస్తాను. నువ్వు వెళ్ళిపో. నీకు కర్మ చేయగల వాళ్ళెవరున్నారో వారి దగ్గర నువ్వు నీ ఆస్తితో శేషజీవితం గడుపుకో. నేను చివరగా హేమలతను ఓసారి చూసి వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏమో, శాంతి వెతుక్కుంటూ వెళ్తాను. మృత్యువు వచ్చినప్పుడు తలొంచుతాను. నీకు కర్మ, గోదానాలు, నేను ఇప్పించిన గోవల తాలూకు ప్రేతాత్మలు, నేను సెంటిమెంట్స్ మీద చావదెబ్బ కొట్టి చేయించిన కర్మలు, నీ ద్వారా ఆ కర్మల తాలూకు వారిని అవమానించిన పుణ్యాలు ఎన్ని లేవు నాకు? అవన్నీ నన్ను ఉత్తమలోకాలకు గెంటుకుపోతాయి, బరబరా ఈడ్చుకుపోతాయి. నిన్ను అంతే. రామేశం పకపక నవ్వాడు. సరోజనమ్మ అవాక్కైపోయింది. హేమలత, పిచ్చివాడిలా వచ్చిన రామేశం బాబాయిని చూసిందామె. క్షణకాలం జాలి ఉప్పెనలా వచ్చింది.
మరుక్షణం గతం తాలూకు అనుభవాల గాయాలు పచ్చిపుండులా సలిపి ఆ జాలి అప్పుడే మాయమైపోయింది. నీకు నేను బాబాయిని. అవును, భౌతికంగా దృఢంగా అందామే. నీకు నేను శత్రువును. కరెక్ట్. మానసికంగా క్షమించమని అడగటానికి రాలేదు నేను. క్షమించే హృదయము నాకు లేదు. నాకు తెలుసు. చివరిసారిగా నేనెందుకో చూడాలనిపించింది. నీలో మా వదినను, మహోన్నతురాలిని చూడాలనే కాంక్షతో మాత్రమే వచ్చాను. వస్తాను. మంచిది. రామేశం వెళ్ళిపోయాడు. ప్రతి నేరానికి ఓ శిక్ష ఉంది. అది డబ్బున్న వ్యక్తికైనా డబ్బు లేని వ్యక్తికైనా సమంగా వర్తిస్తుంది. ప్రతి మంచికి ఓ సత్ఫలితం ఉంది. అది ఎవరి విషయంలోనైనా ఫలిస్తుందని మంచిగా ఇది ప్రకృతి నియమం. ఆ రోజే హేమలత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. జానకి రమ్మంటూ రాసిన ఉత్తరం చూసుకుని బయలుదేరింది. కొత్త ఉద్యోగం కోసం, కొత్త మార్పు కోసం. చెల్లాయి పెళ్ళైపోయాక ఆమె సుధాకర్ వెంట కాపురానికి వెళ్ళిపోయింది. శ్రీరామ్ జయరాంలిద్దరూ తమ చదువేమిటో తామేమిటో అన్న ధోరణిలో పడిపోయారు. యవ్వనం చోటు చేసుకుంటున్న వారిలో బయటి ప్రపంచం, దాని పట్ల కుతూహలం, స్నేహితులు, ఇలా వారి లోకం వారికి తయారైంది. అక్క హేమలత అంటే భయం ఉంది, భక్తి ఉంది, గౌరవము ఉంది. కానైతే ఆమెతో చిన్నప్పటిలా కబుర్లు చెప్పే ఉత్సాహం కానీ వీలు కానీ ఉండటం లేదు. ఆమెకు కూడా వాళ్లతో చెప్పే కబుర్లేమీ లేవనిపిస్తోంది. సుమలత, సుధాకర్ తరచూ సినిమాలకి, షికార్లకి వెళ్తునో, ఆదివారం రోజు తీరిక చూసుకునో అక్క దగ్గరికి వస్తారు. సుమలతను పరిశీలనగా చూస్తుందక్క. అలాంటి సమయాలలో సుమలతలో శారీరకంగా చాలా మార్పు. వెనకట్లా పీలగా లేదు, కొంచెం ఒళ్ళు చేసింది. నిండుదనం ఏదో కనిపిస్తోంది. అమ్మ చాటుగా ఉండి అమ్మ చెప్పే పనులు చేస్తూ బజారుకెళ్ళి ఏ వస్తువులన్నా తేవాలంటే హడలిపోతూ బెదురు చూపులు చూస్తూ వెళ్తుండిన సుమలత కాది సుమలత. సుధాకర్తో జోకులు పేలుస్తోంది. ఈ సంవత్సరం తను బట్టల షాప్లో పెట్టబోయే రెడీమేడ్ బట్టల వింగ్ గురించి ఎస్టిమేషన్ టకటకా చెప్పేస్తోంది. ఇక ముందు మామగారైన శివరామయ్య గారికి ఎలా విశ్రాంతి ఇవ్వాలో, తన బావగారులైన దినకర్, ప్రభాకర్, తన భర్త అయిన సుధాకర్, తన మరిది అయిన కమలాకర్లు ఎలా షాపులోని వివిధ వింగులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరము, బాధ్యత ఉన్నది. ఇంటి వద్ద తను తోటికోడళ్ళు ఎలా పనులు కేటాయించుకోవలసింది అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చేస్తోంది. తమకిద్దరు పిల్లలు మాత్రమే చాలని, వాళ్ళని ఎలా ఆర్థిక ఇబ్బందులు లేకుండా, డిగ్రీ చదువుల క్రేజ్ లేకుండా ఈ కాలానికి తగినట్లు జీవితానికి పనికొచ్చే చదువేదో నేర్పించాలని, చదువన్నది మనిషికి విజ్ఞానానికే గాని చెవటలుగా తయారు చేసి నిరుద్యోగులుగా ముద్రలేసి కుటుంబానికి, దేశానికి, తమకి తాము కూడా బరువైపోయేందుకు కాదని ఉద్ఘాటిస్తోంది. బాప్రే, ఈమె సుమలత, ఈమె తన చెల్లెలేనా? సుమలత, సుధాకర్ వెళ్ళాక ఏదో వెలితి. హృదయం నిండా శూన్యం. నిద్ర రాదు, నిద్ర పట్టదు. అమ్మ బ్రతికి ఉండి వండి వేళకు పెడుతుంటే బాగుండేది. ఇప్పుడు వండుకోవాలన్నా, వండుకున్నది తినాలన్నా, శ్రీరామ్ జయరాములు ఇంటికొచ్చినప్పుడు వాళ్లకు వడ్డించాలన్నా విసిగేస్తోంది. ఇక ఆఫీస్లో పరిస్థితి మరో రకంగా ఉంది. ఇంత క్రితం ఆఫీస్ మేనేజ్మెంట్ 5 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనబడే యువకుల ద్వారా జరిగేది. ఆ యువకులలో తమ ప్రైవేట్ ఫర్మ్ నుంచి మంచి పేరు పొందాలని, తాము యువతకు మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు కావాలని తపనుండేది. తమ ఆఫీస్లో జాబ్స్ ఇచ్చే విషయంలో యువతీ యువకులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. 2-3 అనుభవజ్ఞులు, వయోవృద్ధులైన వారిని సలహా సంఘ సభ్యులుగా నియమించుకున్నారు. వారి సలహా ఎప్పుడైనా పెడదారి పట్టినట్లు అనుమానం వస్తే ఆ సలహా నిర్మోహమాటంగా తోసిపుచ్చేవారు. ఆఫీస్లో పనిచేసే యువతీ యువకుల ఆత్మాభిమానాన్ని కించపరచకుండా వారి డిగ్నిటీని గుర్తిస్తూ తమ కంపెనీ ఆదాయాన్ని పెంచుకునేవారు తెలివిగా. గౌరవం ఇవ్వు, గౌరవం పుచ్చుకో అనే రీతిలో ఉండేదా ఫామ్. ఈ 10 ఏళ్లలోనూ ఆ యువకులు 5 మంచి లాభాలు ఆర్జించి ఎవరి బ్రాంచి వారు స్వంతంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో 5 రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. ఈ ఫరంకు 5 వయసు మళ్ళిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి పడ్డారు. వీళ్లకు మారుతున్న కాలం విలువ తెలీదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పద్ధతి మార్చుకోవాలన్న ఇంగితం లేదు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లంటే కంపరం. వాళ్లంత బరితెగించిన రకాలన్నట్లు చూస్తారు. అస్తమానం నసపెట్టడం, సాధించటం లాంటి ముసలి చేష్టలతో ఆఫీసును ఓ విధమైన ముసలితనంలోకి మళ్లించేశారు. 6 నెలల్లో వారిలో ఒకడు శ్రీనివాసరావు, 50 ఏళ్ళు ఆయన గారికి. 4 బిడ్డలు కాలేజీలో చదువులు పూర్తయి 2 కొడుకులకు పెళ్లిళ్ళై ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరో కూతురు కొడుకు ఉన్నారు పెళ్లికి. ఆ సమయంలో ఆయన గారి భార్య చనిపోయింది.
మానవుడికి మళ్ళీ పెళ్లి మీద ఆసక్తి బయలుదేరింది. కూతురు పెళ్లికి కన్యాదానం మరొకళ్ల చేత ఎలా చేయించను? నేను నా భార్య అయితే ఫలం దక్కుతుందని వాదిస్తాడు. అందుకే నాకు పెళ్లి కావాలి అంటాడు. నా భార్యను నేను సుఖపెట్టగలను అంటాడు వెకిలిగా నవ్వుతూ. ఈ తండ్రిని చూసి ఆ పిల్లలు జుగుప్స అణుచుకోలేని స్థాయికెళ్ళి నలుగురు వేరే రాష్ట్రాల్లో స్థిరపడిపోయారు. చెల్లాయికి తమ్ముడికి మేం పెళ్ళిళ్ళు చేస్తాం, నీ పెళ్ళో చావో నీ ఇష్టం అని వెళ్ళిపోయారు పెద్ద కొడుకులిద్దరూ. శ్రీనివాసరావుకు హేమలత కుటుంబ విషయాలని తెలుసు. ఆయన గారి దృష్టంతా ఆమె మీదే కేంద్రీకృతమై ఉంది. హేమలత, సినిమాకి వస్తావా? మంచి ఇంగ్లీష్ సినిమా, వెళ్దాం అన్నాడు ఒకరోజు. అలాగే వెళదాం పదండి బాస్ అంది. ఇద్దరూ వెళ్ళారు. బాల్కనీలో కూర్చున్నారు. తనలో తాను టెన్షన్గా ఫీల్ అయ్యే సందర్భాలలో ఇలా ఏదో ఓ సెక్సీ సినిమాకు వెళ్ళి ఆ రాత్రంతా ఆ తాలూకు ఊహా ప్రణయంలో తనంతాను విహరింపచేసుకుని తెల్లారి కోరికలు తీరని జ్వలించే కళ్ళల్లో మత్తుగా ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోవటం చేస్తోందామె. సుమలత పెళ్ళయ్యాక ఇలా తరచూ జరుగుతోంది. అంచేత శ్రీనివాసరావు పిలిస్తే కాదనకుండా పిక్చర్కి వెళ్ళింది. శ్రీనివాసరావు కడుపులోని ఊహ ఆమెకు చాలా వరకు తెలుసు. అయితే ఆ రోజు సినిమా హాల్లో కూర్చున్నాక ముసలి శ్రీనివాసరావు పదే పదే ఆమె చేతులు పట్టుకోవటం, ఆమె వెన్ను మీద అరచేత్తో రాయటం, ఆమె చెవి దగ్గరగా నోరు పెట్టి ఏదో మురికి జోకు పేలటం లాంటి వెధవేషాలు ప్రారంభించాడు. ఆమె శరీరం కట్టెలా బిగుసుకుపోయింది. ఈరోజు శ్రీనివాసరావు దగ్గర నుంచి కుళ్ళు కంపు వస్తోంది ఆమెకు. ముసలి వాసన, ముసలితనం మీద పడుతున్నా వదలని విషయవాసనల తాలూకు వాసన. చచ, వాడెప్పుడో మానసికంగా కుళ్ళిపోయిన శవం వీణ్ణ పెళ్లాడటం. ఆ మధ్యెప్పుడో తననుకుంది, హేమలత నువ్వు సరేనంటే వచ్చే వారం పెళ్లాడేద్దాం ఏదో చెబుతున్నాడు శ్రీనివాసరావు ఆబగా. ఆయన చెయ్యి విసురుగా తోసేసి గబగబ బయటికొచ్చి ఇంటికొచ్చిందామె. ఆ రాత్రి జానకి అక్కయ్యకు ఉత్తరం రాసింది. అక్కయ్య, అమ్మను, మమ్మల్ని, మా కుటుంబ పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకోగల దానివి నువ్వు. అంచేత బంధువులంటే జుగుప్స పేరుకుపోయిన మేము నీ విషయంలో ఆత్మీయురాలిగా భావించాం. పర్సనల్గా కలుసుకున్నప్పుడు చెబుతాను. టూకీగా చెప్పాలంటే నేను ఇక్కడ ఉండలేను. అమ్మ చనిపోయాక ఆ శూన్యం ఇప్పుడు అనుభూతికొస్తోంది నాకు. శ్రీరామ్, జయరామ్లిద్దరూ ఇక్కడ హాస్టల్లో ఉండగలరు. నాకు వేరే జాబ్ కావాలి. ఎలాంటి జాబో తెలుసా? 24 గంటలు వర్క్ ఉండాలి. ఆ పని నేను హుషారుగా తిరిగి చేయగలిగేదిగా ఉండాలి. నన్ను నేను మర్చిపోయేందుకు వీలు కల్పించేదిగా ఉండాలి. నీకు, రాఘవరావు బావకు ఇలాంటి జాబ్ నాకు ఇప్పించగల మహానుభావులు ఎవరైనా తెలిసి ఉంటే తప్పక చెప్పండి. నీకు జాబ్స్ పుట్టించగల స్తోమత లేదని నాకు తెలుసు. అయినా ఏదో ఆశ. నగరం కాబట్టి అక్కడ వెరైటీగా అవకాశాలు ఉంటాయని. ఏ సంగతి రాయి. నువ్వేం రాసినా నేను ఈ ఉద్యోగం రాజీనామా ఇచ్చేస్తున్నాను. నీ చెల్లాయి హేమలత. వారం తిరిగేసరికి జవాబు వచ్చింది జానకి నుంచి, నువ్వు బయలుదేర్రా అని. చిట్ ఫండ్ చిన్న ఈశ్వరరావు గారి బంగళా గురించి జానకి అక్క ద్వారా విన్నది. కానీ హేమలత ఆ బంగళా ఇంద్రభవనంలా ఇంత వైభవోపేతంగా ఉంటుందని అనుకోలేదు. ఖరీదైన సినిమా సెట్టింగ్లా ఉంది. ఆధునికీకరించబడిన మయసభ దానికి మరో కాపీలా ఉంది. హాల్లో కడుగు పెడుతుంటే కొద్దిపాటి తడబాటు కలిగిందామెలో. తనంతాను నిగ్రహించుకుంది. మనసా, నువ్వు హేమలతవి సుమా. యవ్వనంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి జీవితంలో కష్టాలకు, కన్నీళ్లకు, బాధ్యతలకు అంకితమై అన్నింటినీ నెగ్గుకొచ్చిన వీరనారివి. చూచి అడుగు వెయ్యి. ఈ చిన్న ఈశ్వరరావు ఉద్యోగం ఇచ్చాక నిజంగా ఈశ్వరునిలానే ఉంటాడో, శనీశ్వరుడిలా మారుతాడో స్టడీగా గమనించి జాగ్రత్తగా ఉండు. గో అహెడ్ అంది ఆమె మనసు నిబ్బరంగా. హాల్లో కడుగు పెట్టిందామె. హలో కులాసా? విభ్రాంతిగా అస్పష్టమైన మాటలు వచ్చిన వైపు చూసిందామె. సినిమా సెట్టింగ్లో ఉన్న హాల్లో అందమైన పంజరం వేళ్లాడుతోంది. పంజరంలో 2 రామచిలకలున్నాయి. మనిషి మాటల్లా స్పష్టంగా లేవు. ముక్కుతో చిన్న పిల్లలు సరదాగా మాట్లాడినట్లున్నాయి ఆ మాటలు. హలో కులాసా అంటూ మరోసారి అని పంజరంలో పెట్టి ఉన్న సగం తిన్న జామపండు తినటంలో పడ్డాయి చిలకలు 2. ఈ మాటలు నేర్పటానికి ఎంత శ్రమపడ్డాడో చిన్నారావు. వీటి మాటలు వినిపోయిన వాళ్లే చిట్ ఫండ్ చిన్న ఈశ్వరరావుని కాస్త చిలకల చిన్నారావు అనటం ప్రారంభించారు. ఈ మారు ఆమె తల తిప్పి హాలుకు మరోవైపు చూసింది. సింహాసనం లాంటి కుషన్ కుర్చీలో ఓ లావుపాటి తెల్లని స్త్రీ కూర్చుని ఉంది. ఆమె వయసు సుమారు 47-50ల మధ్య ఉండొచ్చు. కూర్చుని ఉన్న పాలరాతి కొండలా ఉంది. ముఖంలో బొట్టు ఉన్నట్లు లేదు.
లేనట్లు సన్నని నామం దిద్దుకుంది. చేతులకి 4 బంగారు గాజులు, మెడలో 2 పేటల గొలుసు ఉన్నాయి. ఆ మాటలన్నీ ఆమె మాట్లాడింది అన్నందుకు దాఖలాగా ఆమె తన చేతుల మీద నుంచి పడిన ఎంగిలి తుంపర్లను కర్చీఫ్తో తుడుచుకుంటోంది. చిలకల చిన్నారావు గారా అంది హేమలత ఆశ్చర్యంగా. ఈవిడ తనలానే ఆయన గారితో ఏదైనా పనుండొచ్చిందా, లేక ఇంట్లోని శాల్తీయేనా అన్న విషయం ఇంకా అంతుబట్టలేదు. ఈయన గారి అసలు పేరు చింతపండు చిన్న ఈశ్వరరావు. వీళ్ళ తాత ముత్తాతలది చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామం. అక్కడ చింతతోపులుండేవి. చింతపండు బుట్టల్లో ప్యాక్ చేయించి అన్ని జిల్లాలకు ఎగుమతి చేసే వ్యాపారం చేసేవారు. అలా వీరి ఇంటి పేరు చింతపండు వారుగా స్థిరపడింది. ఈశ్వర్రావుకు 2 అన్నదమ్ములు, పెద్ద ఈశ్వర్రావు, చిన్న ఈశ్వర్రావు. వీరికి కులమతాల పట్టింపులు లేవు. వీరశైవులకు వారసులు. పెద్ద ఈశ్వర్రావు మధ్యప్రదేశ్లో కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. ఇతను చిన్న ఈశ్వర్రావు. పిలుపు సౌలభ్యం కోసం చిన్నారావు అనేవారు ఇతన్ని కుటుంబంలోని వారు. అలా చింతపండు చిన్నారావు అయ్యాడు. ఇక్కడ స్థిరపడ్డాక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మంచి పేరు, డబ్బొచ్చాక చిట్ ఫండ్ చిన్నారావుగా ప్రఖ్యాతి పొందాడు. ఇదిగో ఓ 6 నెలలుగా చిలకల్ని పెంచే హాబీ పెట్టుకున్నారు. ఆవిడ ఈ మాటలన్నీ చెబుతూ కూర్చున్న సింహాసనం మీద నుంచే నవాబుల ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఖవాలీ పాటలు పాడుతూ అభినయించేసే స్త్రీలలాగా చేతులు గాలిలో తిప్పేసింది. వివిధ భావాలకు అనుగుణంగా ఆమెకు విచిత్రం అనిపించింది. తన ఆవిడని ఏ వివరాలు అడగకుండానే చిన్నారావుని గురించి ఎన్ని వివరాలు ఎందుకు ఏకధాటిగా చెబుతోందో అర్థం కాలేదు. కొంపదీసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తాలూకు పెద్ద పదవి స్త్రీ కాదు కదా అనిపించింది. ఇంతకీ మీరు అంది హేమలత. నేను చిన్నారావు అక్కని. నా తమ్ముడు చిన్నారావు. ఈ బంగళాలో చీమ చిటుక్కుమనాలన్నా, దోమ గీమనాలన్నా నా సలహా సంప్రదింపులతోనే జరుగుతాయి. నా మీద తనకు గల అపారమైన గౌరవంతోనూ భయభక్తులతోనూ నా చిన్న తమ్ముడు చిలకల చిన్నారావు నాకీ హోదా కల్పించాడు. నా పేరు చాముండేశ్వరి అందామె కుర్చీలో బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ. కాదు లంకిణి అయి ఉండాలి. కాలక్రమేణా చిన్న ఈశ్వరరావు పేర్లానే చాముండేశ్వరిగా రూపాంతరం చెంది ఉంటుంది. నాకు అర్థమైంది. మా సరోజినమ్మత్తకు డిటో స్త్రీవి నువ్వు. ఆహా, ఇక్కడ ఆవిడ ఛాయను ఎదుర్కోవాలన్నమాట నేను అనుకుందామే లోపల. ఈవిడ వదలదా? ఈ అక్కకు ఇంతటి అధికారం ఇచ్చిన ఆ చిన్నారావు ఎలాంటివాడు? అర్భకుడా? చవటయా? హలో కులాసా చిలకలు పలికాయి. ఎవరో హాల్లోకి వచ్చి చాముండేశ్వరిని చూసి పిశాచాన్ని చూసినట్లు పారిపోయాడు. కొత్త మనిషి అలికిడి కాగానే చిలకలు పలికాయి హలో కులాసా అంటూ. హేమలత సర్వం మర్చిందాన్లా చిలకలున్న పంజరం దగ్గరికి పరిగెత్తింది. ఆమెకింత ఎగ్జైట్మెంట్ ఎన్నడూ కలగలేదు. వాట్ ఏ వండర్, హ్యాట్స్ ఆఫ్ టు చిన్నారావు అంది పంజరం పట్టుకుని తల తిప్పుతూ. ఆ క్షణంలోనే లోపల నుంచి కర్టెన్ తొలగించుకుని హాల్లోకి అడుగెట్టిన చిన్నారావు క్షణకాలం ఆమెకేసి అదోలా చూశాడు. ఆమె అన్నమాటలు, ఆమెలోని పొంగులు వారిన ఉత్సాహము విన్నాడు, చూశాడు. మా చిలకలతో పాటు నేను అభినందనీయులమైనందుకు చాలా సంతోషం అన్నాడు నాటకీయంగా. ఆమె తుళ్ళిపడ్డట్లు వెనుదిరిగి చూసింది. 5.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న చిలకల చిన్నారావు పాలరాయిని పాలిష్ చేసినట్లు నునుపుదేరిన భుజాలు, నలుచదరపు మొహంతో ఉన్నాడు. జులపాల జుట్టు, కోర మీసాలు, సైడ్ లాక్స్తో ఓ మోస్తరు గూండాలా ఉన్నాడు. కట్టుకుని ఉన్న ఖరీదైన సిల్కు, పెద్ద పెద్ద పువ్వుల లుంగి, కడ్బనియన్లతో అతగాడి పెరిగిన బొజ్జ, తెల్లని మెడ, వీపు, భుజాలు అతగాడి డబ్బు దర్జాని ప్రతిబింబిస్తున్నాయి. హేమలతకు జీవితం నేర్పిన చాలా మెళకువలున్నాయి. 35 ఏళ్లు రాబోతున్న ఆమెకు తండ్రి చనిపోయిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంది. ఆఫీస్లో సాటి ఉద్యోగుల తాలూకు మంచి చెడు వాసనల నుంచి మనస్తత్వాల వరకు మెచ్చుకుంది, ఓర్చుకుంది, భరించింది, ఎదురు దెబ్బలు తిన్నది. ఆ గాయాల్ని తానే మాన్పుకోవడం నేర్చుకుంది. చిన్నారావుని చూడగానే ఆమె కతగాడి మనస్తత్వం అర్థమైంది. కొద్దిగా అడగాలి, కాస్త హెచ్చుపాళ్లలోనే ఉన్న మనిషి, కులాసా పురుషుడు. అతగాడి వైపు నుంచి మంచి వాసనే వస్తోంది. క్లీన్లీనెస్ గురించి ఆసక్తి ఉన్న వ్యక్తి, అవకాశం దండిగా డబ్బు రూపంలో ఉన్న మనిషి. ముఖ లక్షణాలు ఇంతవరకు చెప్పాయి చాలు అనుకుంది లోపల. వెంటనే వినయంగా అంది, సారీ సార్, నా పేరు హేమలత. మా బావగారు రాఘవరావు గారు, మీరు జానకి అక్క, మీ చిట్ ఫండ్ కంపెనీలో మెంబర్లు, మీకు బాగా పరిచయస్తులు కదా.
మీరు మీ పర్సనల్ సెక్రటరీగా చిట్ ఫండ్ కంపెనీ తరపున ఏజెంట్గాను ఓ ఉద్యోగిని అపాయింట్ చేసుకోదలిచినట్లు చెప్పారు. మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. హాల్లోకి అడుగుపెట్టగానే హలో కులాసా అంటూ మీ చిలకలు పలకరించాయి. చిలుకలు పలకటం కథల్లో చదివామే గాని వినలేదెప్పుడు. పరవశించిపోయానంటే నమ్మండి. చిలకలకి ఇంత చక్కటి సంస్కారం నేర్పిన మీ సంస్కారం గురించి అంచనా వేసుకోలేకపోతున్నాను అంది. ఆమె పెదవుల కదలిక, కనురెప్పల విన్యాసం, దాంట్లో చిలకల చిన్నారావు చలించిపోయాడు క్షణకాలం. మీరు కూర్చోండి అన్నాడు ఎదురుగా ఉన్న సోఫా కేసు చేయి చూపుతూ. ఆమె కూర్చుంది. అక్క 2 కప్పుల కాఫీ కానీ మాల్ట్ కానీ పంపించు అన్నాడు చిన్నారావు చాముండేశ్వరి కేసు చూస్తూ. ఇప్పుడేం వద్దులేండి అన్నదామె వినయంగా. చాముండేశ్వరి విధిలేక లోపలికి నడిచింది విసవిస. మాది చిట్ ఫండ్ కంపెనీ ఇప్పుడిప్పుడే మంచి పేరుని ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇందాక మేమే దానికి కావలసిన ప్రచారం వగేరా చేసుకున్నాం. కానీ ఇక ముందు అలా కాదు. అందము, ఆకర్షణ, వాక్చాతుర్యము గల మీ బోటి యువతుల్ని ఏజెంట్లుగా నియమించదలిచాం. మీరు మీ వాక్చాతుర్యంతో చిట్ ఫండ్లో చేరే మెంబర్ల సంఖ్య పెంచాలి. చిట్ మొత్తాన్ని బట్టి మీకు ఆకర్షణీయమైన కమిషన్ ఉంటుంది. నెలసరి జీతం వేరుగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు. ట్రేడ్ సీక్రెట్స్ ఇతరులకి చెప్పకూడదు. ఇవి వ్యాపార సంబంధమైన షరతులు. మీరు మంచి చురుకుదనము, నమ్మకము కలిగిన వారని రాఘవరావు గారు, జానకి గారు చెప్పటం వల్ల మీతో ఇంతసేపైనా ఇంటర్వ్యూ ఇస్తున్నాను అన్నాడు చిన్నారావు. సెంట్ స్ప్రే చేసి ఉన్న జేబు రుమాల్ని ముఖం తుడుచుకునే సాకుతో గాలిలోకి సెంటు పరిమళాన్ని వెదజల్లుతూ హేమలత నవ్వింది. నా ఉద్యోగం విధి నిర్వహణ విషయంలో మీరు ఎప్పుడు నిరాశపడరని హామీ ఇవ్వగలను అంది తమాషాగా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్తో పెదవులు మూతి తిప్పుతూ. ఆల్ రైట్, మీకు మా చిట్ ఫండ్కు అనుకూలమైన ప్రదేశాలు చెబుతాను. రేపటి నుంచి మీరు డ్యూటీలో జాయిన్ అవుదురు కానీ అంటూనే చిన్నారావు లేచాడు. మీరు మా ఇంట్లో వ్యక్తిలా ఉండాలి. ఏ టైంలోనైనా రావచ్చు పోవచ్చు. ఇదో పోటీ బిజినెస్ వ్యాపారం అని చెప్పుకోవటానికి వీలు కాని వ్యాపారం. కేవలం పరోపకారం కోసమే మనలాంటి చిన్నరావులు చిట్ ఫండ్స్ స్థాపించి ప్రజాసేవ చేస్తున్నారు అనిపించాలి. అలాంటి భావన జనంలో వస్తేనే మనకు చిట్ ఫండ్ పెరుగుతుంది. ఎవరిని మోసగించి పారిపోయే ప్రసక్తి లేదు మనకు. ఇంత బంగళా, ఫర్నిచర్, ముఖ్యంగా ఈ చిలకల్ని వదిలి ఎక్కడికి పోగలమండి అన్నాడు చిలకల చిన్నారావు తన జోకుకి తనే గట్టిగా నవ్వుతూ. కప్పుల్లో కాఫీ పట్టించుకొచ్చింది ఓ యువతి. మా బసవేశ్వరి, పూర్తి పేరు బసవ పుణ్యేశ్వరి. నిజానికి బసవమ్మ అసలు పేరు. నా భార్య అయ్యాక నా పేరు కలిపి బసవేశ్వరిగా మార్చాను. మహిళా మండలి వారు మాత్రం బసవ పుణ్యేశ్వరి చిన్నారావుగా పిలుస్తారు అన్నాడు చిన్నారావు తన శ్రీమతిని పరిచయం చేస్తూ. బాబోయ్, అంత పెద్ద పేరుతో ఎలా పిలుస్తున్నారండి అనబోయింది. తమాయించుకుంది. ఆమె కొత్త ఉద్యోగం, కొత్త యజమాని, కొత్త యజమానురాలి పేరు ఎంత అభ్యంతరకరంగా ఉన్నా చటుక్కున బయటపడటం సబబు కాదు. కాఫీ తీసుకుంది. కానీ బసవేశ్వరిని చూశాక గుండె గతుక్కుమంది. క్షణకాలం తారుసీసాకి వెళ్ళవేసినట్లుందామే. రంగు వెళ్ళవేసిన తారుసీసా మీద ఎక్కడ సొట్టల్లేని గుండ్రని ఇత్తడి చెంబు బోర్లించుకున్నట్లు ఉందా తల వెనకాల పెద్ద బన్తో వేసిన ముడి, మెడలో 3 పేటల బంగారు గొలుసుంది. కాసులతో చేసిన కొత్త ఫ్యాషన్ నెక్లెస్ ఉంది. నల్ల పూసలు చుట్టిన 2 పేటల గొలుసుంది. చెవులకి తాటంకాలు అనిపించేంతటి బంగారు కమ్మలు, చేతులకి 12 జతల బంగారు గాజులు ఉన్నాయి. పొరపాటుగా సిటీలోకి నడిచి వచ్చిన ఏ గ్రామదేవత విగ్రహంలానో ఉంది. నా బసవేశ్వర్లో ఉంది నా సంపదంతా, నా కళ అంతా, నా అదృష్టమంతా. చిన్నారావు ఆ మాటలు మనస్ఫూర్తిగానే అంటున్నాడో, పెళ్ళాన్ని ఉబ్బేయటానికి అంటున్నాడో, తనకు భార్య పట్ల గల ప్రేమని లేక ప్రేమ నటనని ఎదుటివారు గ్రహించాలని అంటున్నాడో అర్థం కావటం లేదు. కానీ ఏమిటో అపస్వరంలా వినిపించాయి ఆ మాటలామెకి. నిజం, మీ సంపదలో సగం మీ అర్ధాంగి ఒంటి మీదే ఉంది అందామె నవ్వుతూ. చిన్నారావు ఎందుకో విరగబడి నవ్వాడు. ఎస్, యు ఆర్ కరెక్ట్. సంపద ఉండి అనుభవించలేని వాళ్ళంటే నాకు అసహ్యం. ఎంత ఉన్నా ఒంటి మీద కాసంత బంగారం పెట్టుకోకుండా వెలిసిపోయినట్లుండే వాయిల్ చీరలు కట్టుకొని దరిద్రం వెదజల్లేట్లుండే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. భగవంతుడు మనకింత సంపదనిచ్చింది చెదలు పట్టిపోయేలా దాచుకోవటానికి కాదు, చక్కగా అనుభవించటానికి. హేమలత తలాడించింది చిరునవ్వుతో. ఈవిడ మా అక్క చాముండేశ్వరి. ముందస్తుగా ఈవిడే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేశారు. ఈవిడ భర్త చిన్నతనంలోనే
వైరాగ్యంతో దేశాలు పట్టిపోయాడు. బసవేశ్వరికి తోడుగాను మాకు పెద్ద దిక్కుగాను ఉంటుందని మా ఇంట్లోనే ఉండమన్నాను, ఉంటోంది. బసవేశ్వరి, ఈమెకు మన బంగళా అంతా చూపించు. ఆవిడ ఏ టైంలో మన ఇంటికి వచ్చినా డబ్బు తెచ్చినా నేను ఇంట్లో లేకున్నా జమా రాసిపెట్టు అన్నాడు చిన్నారావు. దాని మొహం, దానికెక్కడ గుర్తుంటాయి ఇలాంటి జమాలు, డబ్బు లెక్కలును? నేనున్నాను కదా, నే రాసి పెడతాలే అంది చాముండేశ్వరి. బసవేశ్వరితో పాటు చిన్నారావు కూడా బ్రుకుటి ముడిచాడు. హలో చిలుకలు, హలో కులాసా అన్నాయి. ఎవరో వచ్చారు, నే వస్తా మరి అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు చిన్నారావు. చాముండేశ్వరి కూడా హడావిడిగా హాల్లోకి వెళ్ళిపోయింది. బసవేశ్వరి చప్పున హేమలత చేయి పట్టుకుంది. ఆవిడ కళ్ళల్లో నిండుగా నీళ్లున్నాయి. ఇది నా ఆడబడుచు. మా పెళ్ళై ఇప్పటికి 20 ఏళ్ళు కావస్తోంది. భూతంలా పట్టి పీడించేస్తోంది. అసలు ఇలాంటి వాళ్లకి ఇంత పెత్తనం ఎందుకు ఇవ్వాలి అంట ఆయన. తానే సర్వజ్ఞురాల్ని అంటుంది. వంట మొదలుకొని బయట వ్యవహారాల వరకు తన పెత్తనమే. నన్ను ప్రాణం లేని బొమ్మలా తీసి పారేస్తుంది. నేను కాస్తో కూస్తో చదువుకున్న దాన్నే. లెక్క జమాలు నాకు తెలియవా? ఇందాక చూడండి, తనే చూసుకుంటుందట. మీకెందుకు? మీరు నాతో జట్టు కట్టండి. మీరు దీని అధికారానికి తలవంచకండి. ఇది నా ఇల్లు. ఇప్పుడిప్పుడే ఆయనకు కూడా ఈవిడ పెత్తనం తలనొప్పి కలిగిస్తోంది. బయటి వ్యవహారాల్లో, వ్యాపారంలో కూడా తలదూర్చితే తలనొప్పి కాదా మరి అంది బసవేశ్వరి అక్కసుగా. హేమలత తలాడించింది. బంగళా అంతర్భాగాలలోని అశాంతి చూచాయిగా అర్థమైందామెకు. బైదిబై చాముండేశ్వరి చిన్నారావును అడ్డుపెట్టుకుని తన ఉద్యోగం పీకించేయకుండా కాచుకోవలసిన బాధ్యత కూడా బోధపడింది. ఆ మటుకు మహిళా మండలి అని స్నేహితురాళ్ల ఇళ్లని బయటపడి కాలక్షేపం చేస్తాను కాబట్టి బ్రతికిపోతుంటాను ఈ దయ్యం చేతుల్లో నుంచి. పాపం సానుభూతి చూపింది హేమలత. ఇల్లు చూసి ఆమె హాల్లోకి వచ్చేసరికి చిన్నారావు సబతీని ఉన్నాడు. చాలామంది అతగాడి దగ్గర అప్పు కోసం వచ్చిన మధ్యతరగతి గృహస్థులు. మిగతా వారిలో అతగాడి రికమెండేషన్తో చిన్న చిన్న ఉద్యోగాలు మరెక్కడో సంపాదించాలనే ఆశతో వచ్చిన యువతీ యువకులు. ఎవరొచ్చినా హలో కులాసా అంటున్నాయి చిలుకలు. అందరికీ అనవసరంగా పురాణం చెబుతోంది చాముండేశ్వరి. అక్క, చిలకల చిన్నారావు గారి లంకంత బంగళాలో లంకిణి లాంటి చాముండేశ్వరి గారి స్క్రూటినీ తప్పించుకొని బసవ పుణ్యేశ్వరి గారి చిన్నారావు గారి ఆత్మఘోష విని సానుభూతి చూపి చిలుకల కబుర్లు విని చిన్నారావు గారి కృపా కటాక్ష వీక్షణాలకు లోనై అక్కడ ఉద్యోగం సాధించాను అంది హేమలత ఇంటికి రాగానే జానకి చేతులు పట్టుకుని ఊపేస్తూ. అబ్బా, అలా చేతులు గుంజయ్యకే తల్లి, నే చెప్పలా? చిన్నారావు భీకరాకారుడే కానీ భీకర మనస్కుడు కాదని అంది జానకి నవ్వుతూ. రాఘవరావు రావటం చూసి ఆమె అంది మళ్ళీ, బావా, మీ చిలకల చిన్నారావు గారింట్లో నాకు భలే నచ్చాయా చిలుకలు. హలో కులాసా అంటూ చక్కగా పలకరిస్తాయి ఎవరొచ్చినా. ఆ చిలకల కోసమైనా సరే అక్కడ జాబ్ వదులుకోను నేను. రాఘవరావు పకపక నవ్వాడు. 10 రోజులైంది హేమలత వచ్చి. సరదాగా కబుర్లు చెబుతుంది. అందరితో, పిల్లలతో బాగా కలిసిపోయింది. జాబ్ వచ్చాక వేరే రూమ్ చూసుకుంటానంది. రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఈ నెల జీతం అందుకోగానే వేరుగా ఉండిపోతాను బావా. ఈలోగా కాస్త మంచిగా ఉండే రూమ్ ఒకటి చూసిపెట్టు అంది. ఎందుకు, మాతో పాటు ఉండిపోవే అంది జానకి. అవును, మాతో పాటు ఉండు హేమా అన్నాడు రాఘవరావు. ఈ 10 రోజుల్లో అతని ప్రాణం హాయిగా ఉంది. హేమలత పిల్లలు ముందున్న రూమ్లో పడుకుంటున్నారు. పిన్ని పిన్ని అంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. తను జానకి హాయిగా ఈ రూమ్లో పడుకుంటున్నారు నిస్సంకోచంగా. రూమ్కి మధ్యగా ఉన్న తలుపులు లోపల గడియ వేసుకుంటున్నారు. హేమలత ఇలా తమతో పాటు ఉండిపోవటమే హాయి అనిపిస్తోంది ఇద్దరికీ. అలా అయితే ఓ ఒప్పందానికి వద్దాం బావా. సిటీ లైఫ్లో ఒకరికొకరం బరువు కాకూడదు. నేను పెయింగ్ గెస్ట్గా ఉంటాను మీ ఇంట్లో. నా అవసరాలన్నీ ఇక్కడ జరిగిపోతాయి. రూమ్ బాడుగ కూడా కలిపి వచ్చేలా ఓ 50 రూపాయలు ఎక్కువగానే నెల నెల నా భోజనం, కాఫీ, టిఫిన్ ఖర్చులన్నింటికీ ఇచ్చేస్తాను. నా మొహం ఏం వద్దులే అంది జానకి. అదేం కుదరదక్క, అలా ఇష్టపడితేనే ఉంటాను. పెద్ద పెద్ద సిటీలలో చాలామంది గృహిణులు ఇలా పేయింగ్ గెస్ట్ని తమ ఇంట్లో ఉంచుకుంటారు. అదో అగౌరవంగా భావించరు. అదనపు ఆదాయము ఉంటుంది వీళ్లకు. ఆ గెస్ట్కు హోమ్లీగాను ఉంటుంది. జానకి రాఘవరావు మాట్లాడలేదు. నిజమే, మొహమాటంగా వద్దన్నా ఎన్ని రోజులు ఉంచుకోగలరు? నెలకి 300 రూపాయలు ఇస్తానంది ఆమె. ఆ అమ్మాయి కోసం ప్రత్యేకం వండి వార్చేదేం లేదు. పైగా పిల్లలకు తోడు కాలక్షేపం. ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయితే పనులకు తోడుగాను ఉంటుంది. అలాగేలే
అంది జానకి నవ్వుతూ. మరో నెల తిరిగేసరికి హేమలత వాళ్లల్లో ఒకర్తిగా బాగా కలిసిపోయింది. రోజు తన ఉద్యోగంలోని సరదా కబుర్లు చెబుతుంది. ఎక్కువగా మాట్లాడే అలవాట్లేని రాఘవరావుని బాగా మాట్లాడించేస్తోంది. జీతం అందుకోగానే ముద్దుల ముడుపుగా 300 రూపాయలు జానకికి ఇచ్చేసింది. జానకికి ఇదెంతో హాయిగా అనిపించింది. 3 నెలలు గిర్రును తిరిగేసరికి వామనుడు త్రివిక్రముడిలా పెరిగిపోతున్న హేమలతను చూసి నిర్ఘాంతపోయింది జానకి. చిలకల చిన్నారావు గారి చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్గా చేరేనాటికి ఆమెలో అద్భుతమైన ఆకర్షణ మాత్రమే ఉండేది. అది కేవలం ఆమె వాక్చాతుర్యంలోనూ, మాట్లాడుతున్న సమయంలో ఎదుటి వ్యక్తుల్ని టీస్ చేస్తున్నట్లుగా కనుబొమలు, కనురెప్పలు, కళ్ళు, పెదవులు కదిలించడంలోనూ బహిర్గతమయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు. సన్నగా కాస్తంత పొడుగు అనిపించేలా ఉంటుండిన ఆమెకు ఒళ్ళొస్తోంది. నిండుదనం, అందం వస్తోంది. చామన ఛాయ అనిపించే ఆమెకి ఇప్పుడిప్పుడే తెల్లని రంగొస్తోంది. ఆమె ఉద్యోగానికి ఓ వేళ్లంటూ లేదు. ఆమెకెప్పుడు హుషారు. చీటీ కట్టగల వ్యక్తి కనిపించే సూచనలుంటాయో అప్పుడే బయలుదేరుతుంది. ఏ వేళప్పుడైనా చిన్నారావు గారింటికి వెడుతుంది. ఏ వేళప్పుడైనా ఇంటికి వస్తుంది. పోయిన నెలలో ఆమె ఇచ్చిన 300లో పిల్లలిద్దరికీ చెరో జత బట్టలొచ్చాయి. వచ్చే నెల పై నెలది కూడబెడితే బొత్తుగా ఓ పట్టుచీరైనా లేదు. పెళ్లిళ్లకి, పేరంటాలకు వెళ్లాలన్నా తలవంపులుగా ఉంది. సింప్లిసిటీ పేరుతో పాలిస్టర్ టెర్రిన్లు కట్టినా అవి వయసుకు తగిన హుందాతనాన్ని ఇవ్వటం లేదని బాధగా ఉంది. అంచేత ఓ పట్టుచీర కాస్త మంచిదిగా కొనుక్కునే వీలు చిక్కుతుంది. ఇలా పేయింగ్ గెస్ట్లా హేమలత ఉండటం చాలా బాగుందనిపించింది. ఆమె ఈ 3 నెలల్లోనూ 3 ఖరీదైన చీరలు కొనుక్కుంది. ఇంట్లో అరమరలు లేకుండా కబుర్లు చెబుతోంది. చీరలు కొనే ముందు ఓ రోజు హనుమంతుతో అంది. హనుమంతు గారు, ఆ గారు తీసేయండి, నాకేమిటో ఎబ్బెట్టుగా ఉందది తోకలా అన్నాడు హనుమంతు నవ్వి. మరి కొన్నాళ్ళు ఆగండి, మిమ్మల్ని హనుమంతు అనే పిలుస్తాను. సర్లేండి, అసలు విషయానికి వస్తాను. మళ్ళీ దేశం మీద నైలెక్స్ చీరల ఫ్యాషన్ పడిపోయిందండి. వెంకటగిరి, మాధవవరం, హైకో ఫ్యాబ్రిక్సు, ఆప్కో, గుంటూరు, ఉప్పాడ, కందుకూరు, పాటూరు వగైరా నేత చీరలకి గిరాకీ పెరిగిపోతుంది. మీకు బాగా నేత అలవాటు కదండి. మళ్ళీ మగ్గం పెట్టి నేసి నేత చీరల వ్యాపారం సాగించండి. ప్రస్తుతం నేత చీర కట్టుకున్న స్త్రీ యొక్క హుందాతనాన్ని తిలకించి, గౌరవించి, పూజించే ఫ్యాషన్ నడుస్తోంది. మీకు పెట్టుబడి కొంత కావాలంటే మా చిన్నారావు గారి చిట్ ఫండ్ నుంచి నేను ఇప్పిస్తాను. ఫైనాన్స్ వింగ్ కూడా ఉంది కదా వారికి. వడ్డీలు కాస్త భారీగా ఉంటాయనుకోండి, చక్రవడ్డీలకు మళ్ళే అంది. హనుమంతు పకపకా నవ్వాడు. మళ్ళీ మగ్గాలు కొని పనికూర్రాళ్ళని పెట్టుకుని నేత చీరల వ్యాపారం అయ్యే పనేనా? మీరే అంటున్నారు ఫ్యాషన్ నడుస్తోందని. తెల్లారేసరికి మళ్ళీ నేత ఫ్యాషన్ కాదని, ముసలమ్మలు సైతం నైలెక్స్లు, అమెరికన్ జార్జెట్లు కట్టరని గ్యారంటీ ఏమిటి? చిన్నారావు గారి దగ్గర మీరు నాకు రికమెండ్ చేసి అప్పు ఇప్పించాల్సిన కర్మ లేదండి హేమలతాదేవి గారు. చిన్నారావు గారి బిజినెస్కు మీరెంతో నేను అంతే. ఆయన దగ్గర నేను ఓ బిజినెస్ ఏజెంట్ అనే సంగతి మీకు తెలీదు. కానీ నాకు, ఆయనకు, ఆయన కస్టమర్స్కు తెలుసు. అలా ఆమె, హనుమంతు తరచూ సరదాగా కబురు చెప్పుకుంటుంటారు. అయితే జానకికి బొత్తిగా అంతుబట్టడం లేదొక విషయం. చిన్నారావుని గురించి జానకికి చాలా భయాలున్నాయి. చిన్నారావుకు ఓ మోస్తరు ఉమెన్ వీక్నెస్ ఉంది. తన డబ్బు, దర్పం ప్రదర్శించి ఎదుటి స్త్రీలలో తన పట్ల ఓ విధమైన ఆకర్షణ పెంచే ఒకనొక టీజింగ్ టెంపర్మెంట్ ఉందతడిలో. చీటీ కట్టడానికి, చీటీ పాడడానికి, ఒక్కోసారి అనవసరంగా డబ్బు కొంత అప్పుగా పట్టుకురావటానికి ఆమె వెళ్తూ ఉంటుంది. తరచూ జానకిని చూడగానే చిన్నారావులో అదో రకం వికారం బయలుదేరుతుంటుంది. మీలా ఒబ్బిడిగాను, ఓర్పుగాను, మితభాషిత్వంలోనూ ఉండే స్త్రీలంటే నాకెంతో ఇష్టం. గౌరవం అండి జానకి గారు, అపార్థం చేసుకోకండి అంటాడు నవ్వుతూ. ఆ మాటల్లో అపార్థమేమీ కనిపించదు. ఆ తర్వాత మొదలెడతాడు మహా ఉపన్యాసం. మన దేశంలో సగటు మధ్యతరగతి మీలాంటి ఉత్తమ గృహిణులను చూసినప్పుడు నాకు తగని జాలి కలుగుతూ ఉంటుందండి జానకి గారు. ఏ వర్గంలోని స్త్రీలైనా తీసుకోండి. ఉదాహరణ, ఆమె ఒకరింటికి అప్పు కోసం వెళ్లే పరిస్థితినే కల్పిస్తే ఆ భర్త క్షమార్హుడు కాదంటాను నేను. స్త్రీలో నిజమైన అందం ఏమిటంటారు? ఆమెలో కొట్టించినట్లు కనిపించే ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం అంటాను నేను. అవెలా వస్తాయి? భర్త కల్పిస్తే వస్తాయి. భర్తనే దౌర్భాగ్యుడు ఏ వసతులు కల్పించకుండా ఆమెను ఉద్యోగం చేయించే పరిస్థితుల్లోనూ, డబ్బు కోసం కటకటలాడే పరిస్థితుల్లోనూ
నిగ్రహం, కోర్కెల అదుపు, సింప్లిసిటీ లాంటి దొంగ బురకాలతో ప్రతి చిన్న కోర్కెను అణుచుకునే స్థితిలోనూ, నిత్య జీవితంలో ప్రతి చిన్న విషయానికి రాజీ పడటమే తప్ప ఎదుర్కోలేని ఆత్మ సంకోచ భావంతో సతమతమైపోయే విధంగానూ ఇది కర్మభూమి, ఇది మన కర్మ అనే దొంగ ఉపన్యాసాలతోనూ వంచిస్తుంటే నాకు ఆ ఇల్లాళ్ల పట్ల తగని ఆవేదన కలుగుతూ ఉంటుందండి. ఆ భార్య ఏం చేయగలదు చెప్పండి? పెరుగుతున్న జీవన ప్రమాణాలతో ఆమెకు తను, తన బిడ్డలు నలుగురిలో గొప్పగా గర్వంగా బ్రతకాలని ఉండదా? తన దర్జా చాటుకోవాలని ఉండదా? కానీ ఆమె డబ్బు సంపాదించడం చేత కానీ చెవట భర్తని సీతమ్మలా భరిస్తుంది. వాడి చెవటతనాన్ని కప్పిపుచ్చుతుంది. తనే అప్పుకు బయలుదేరుతుంది. తన భర్త పరువుని కాపాడాలని చూస్తుంది. ఆత్మాభిమానం చంపుకున్న ఆమెలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన స్త్రీని గమనించండి. వయసుకు మించి వృద్ధాప్యం వచ్చిన దానిలా శూన్య దృక్కులతో, అర్థం కాని భయంతో ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా డబ్బు గల వారిని చూసి హడలిపోతున్నట్లు ఉంటుంది. అంచేతే అలాంటి పరిస్థితులలో స్వంత భార్య నుంచి ఏ భర్తని నేను క్షమించను. కథ కొనసాగుతుంది.